40 ఏళ్ల క్రితమే అతనిక్కడికొచ్చి ఒక పాడుపడ్డ కోటకి చేరుకున్నాడు. ఇన్నేళ్లలో అతన్ని చూసి ప్రాణాలతో తిరిగి వచ్చిన ఏకైక వ్యక్తిని నేనే. ఆయన వయసు 123 ఏళ్ళు. చూసారా? నిజంగానే అతన్ని మీరు చూసారా? చూడ్డం మాత్రమే కాదు, అతని పేరు కూడా తెలుసుకున్నాను. అతని పేరేంటి? విజయ రాజేంద్ర బహదూర్. ఇప్పుడు వాడెక్కడున్నాడు? ఇక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవదుర్గం దగ్గర రత్నగిరి కొండ ఉంది. కొండ మీద కోటలో ఉన్నాడు. వాడింకా చనిపోయిన తన ప్రేయసి జ్ఞాపకంతోనే ఉన్నాడు. ఇంకో జన్మలోనైనా ఆమెను పొందాలనే ఆశతో ఉన్నాడు. పాపం, ఆ పిచ్చిరాజుకి నాగవల్లి అసలైన క్యారెక్టర్ గురించి ఏం తెలుసు? ఏమంటున్నారు? తన క్యారెక్టర్ గురించి మీకేమి తెలుసు? రామనాథమే కాకుండా దానికి ఎంతో మంది ప్రేమికులు ఉన్నారంట. అందర్నీ ఒకేసారి సంతోషపరుస్తూ ఉండేదట. అంతేకాదు, ప్రతిరోజు దానికి ఎవరో ఒకరు కావాల్సిందే. రాజు లేకపోతే మంత్రి, సేవకుడు లేకపోతే సైనికుడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నాగవల్లి ఒక కామ పిశాచి. షీఈస్ ఎ నింఫోమానియాక్, ఒక వ్యభిచారి. ஏய் நாயே, என்ன பத்தி உனக்கு என்னடா தெரியும்? ஏ ராமநாதனை தவிர வேற யாரையும் ஏறெடுத்து பார்த்தவன் இல்லடா நானு. என்ற பத்தி தப்பா இன்னொரு வார்த்தை பேசுன எரிச்சிடுவேன் உன்னை. நான் அழிக்கணும்னு ஆசைப்பட்டது உன்னை இல்லடா, அந்த விஜய ராஜேந்திர பகதூர. அவனுக்கு முன்னால நீ கையால బలియాడాద. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? గౌరివా నాగవల్లివా? చెప్పు, చెప్పు. నేనేం పాపం చేశాను? వద్దు, నువ్వు నాకొద్దు. నా నుంచి వెళ్ళిపో. పో, వెళ్ళిపో. నా నుంచి వెళ్ళిపో. నువ్వంటే నాకు అసహ్యం. నువ్వు నాకొద్దు, నువ్వు నాకొద్దు. వెళ్ళిపో. నన్ను వదిలేసే, నన్ను వదిలేసే ప్లీజ్. డాక్టర్, నన్ను చంపేయండి డాక్టర్, నన్ను చంపేయండి. లేకపోతే నేను ఎవరినైనా చంపేస్తాను. డాక్టర్ ప్లీజ్, ప్లీజ్. అవుట్ హౌస్లో డాన్స్ చేసేది సరస్వతి అని మీరు అనుకున్నారు. కానీ అక్కడ నిజంగా డాన్స్ చేస్తున్నది గౌరీని. గౌరీది రీసెర్చ్ మైండ్ గనుక తను లైబ్రరీకి వెళ్ళి ఆ రాజు గురించి అన్ని విషయాలు చదివి తెలుసుకుంది. నేను మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు నాకు తెలిసి కూడా ఈ ఇంట్లో నాగవల్లి సమస్య లేదు అని చెప్పాను. అందుకనే నాగవల్లి దృష్టి నా మీద పడలేదు. ఈ ఇంట్లో నాగవల్లి సమస్య ఉంది అని మీరు చెప్పడం వల్లే రెండు సార్లు మీ మీద హత్యా ప్రయత్నం జరిగింది. అలా అయితే ఆ రోజు మీ మీద దాడి చేయడానికి వచ్చారే, వాళ్ళెవరు? వచ్చిన వాళ్ళు మనుషులే, కానీ పంపించినవాడు ఎవరో ఒక మహానుభావుడు. గౌరీది రీసెర్చ్ మైండ్ అవ్వడం వల్ల ఆమె లైబ్రరీకి వెళ్ళి ఆ రాజు గురించి అన్నీ తెలుసుకున్న తరువాత
లెడ్జర్లో ఆమె ఇద్దరి పేర్లతో సైన్ చేసింది. ఇద్దరి పేర్లతోనే? అవును సిద్ధాంతి గారు. పుస్తకాన్ని తీసుకునేటప్పుడు గౌరీ అని సంతకం చేసింది. పుస్తకాన్ని తిరిగి ఇచ్చేటప్పుడు నాగవల్లి అని సంతకం చేసింది. పుస్తకం చదివేటప్పుడు గౌరీగా చదువుతుంది. చదవగా చదవగా నాగవల్లిగా మారిపోయింది. ఆ రాజు నాగవల్లిని ఎన్ని చిత్రహింసలు పెట్టాడు అన్నది గౌరీ పుస్తకం చదివి తెలుసుకుంది. నాగవల్లి రామనాథన్ల గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే గౌరీ తమిళనాడులో ఉన్న నాగవల్లి ఇంటికి వెళ్ళింది. గౌరీగా లోపలికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు నాగవల్లి పెయింటింగ్తో పూర్తి నాగవల్లిగా మారి వచ్చింది. అవుట్ హౌస్ లో ఆ పెయింటింగ్ ముందే ఇప్పుడు గౌరీ డాన్స్ చేస్తూనే ఉంది. ఆ రోజు నిశ్చితార్థానికి వచ్చిన వరుడు భయంతో పారిపోయాడు. ఎందుకని నేను నేరుగా అతని దగ్గరికే వెళ్ళి అడిగితే, ఆ రోజు ఆ ఇంట్లో జరిగిన సంఘటనని నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు నేను మేడ మీద ఉండగా, டேய், உனக்கு நான் வேணுமாடா? நீ என்ன கல்யாணம் பண்ணிக்குவியா? நான் யாரோ தெரியுமா? நாகவல்லிடா, நாகவல்லி. இன்னும் என்ன கல்யாணம் பண்ணிக்கணும்னு நினைச்சினா உன்னை கொலை பண்ணிடுவேன். மரியாதையா இந்த இடத்தை விட்டு போயிடு. போ. గౌరీ ఉన్నట్టుండి ఇంకో వ్యక్తిలా మారడం చూశాను. గౌరీ ఏమీ తెలియనట్టు మేడ దిగొచ్చి కిందన కూర్చుంది. సరస్వతి నాగవల్లి పెయింటింగ్ని బహుమతిగా పొందింది. గీత నాగవల్లి బొమ్మను వేయడానికి ఆశపడింది. కాని గౌరీ నాగవల్లిగానే మారిపోయింది. ఒక కూతురికి మంచి జరిగిందని సంతోషపడే లోపు ఇంకో కూతురికి ఇలా జరిగిందేమిటి డాక్టర్? మీరేం పాపం చేశాం? పిచ్చిదైపోయిన నా పెద్ద కూతురు సరస్వతిని మీరే బాగు చేశారు. కానీ ఇప్పుడు గౌరిని ఎలా కాపాడతారు డాక్టర్ గారు? భయపడకండి. సరస్వతిని ఈయన బాగు చేశారు. గౌరిని నేను కాపాడుతాను. అయితే ఆ రాజుని ఇక్కడికే తీసుకొస్తారా? నేను పూజను ఇక్కడ జరిపించను. ఆ రాజున్న చోటుకే వెళ్ళి అక్కడ జరిపిస్తాను. రేపు పూజలో ఆ నాగవల్లిని గౌరి నుంచి తరిమేస్తాను. మీరనుకుంటున్నట్టుగా ఆ రాజుని అంత సులభంగా నాశనం చేయలేం సిద్ధాంతి గారు. అది చేయడానికి మీరున్నారుగా. పడుకో, ప్రశాంతంగా పడుకో. ఈ అమాయకురాలి శరీరంలో ఉన్న నిన్ను రేపే సర్వనాశనం చేస్తాను. సిద్ధాంత్ గారు, నా బిడ్డని కాపాడతానని నాకు ధైర్యం చెప్పిన సిద్ధాంతి గారే ఇలా అయిపోయారు. ఇక నాగవల్లి బారి నుంచి మా గౌరిని ఎవరు కాపాడతారు? అమ్మా, అమ్మా, సరస్వతి, గౌరిని చూసుకోమని చెప్పాను కదమ్మా. దాన్ని ఒంటరిగా వదిలేసి ఎందుకు వచ్చావు? నేను ఇల్లంతా వెతికానమ్మా, గౌరీ ఎక్కడ కనిపించలేదు. డాక్టర్, నా భరతనాట్యం డ్రెస్ లేదు, తను కనిపించట్లేదు. ఆ రాజు ఉన్న చోటు తెలిసిపోయింది కదా, ఖచ్చితంగా అక్కడికే వెళ్ళుంటుంది. డాక్టర్ గారు, నా కూతురు. అమ్మా, కాపాడే ప్రయత్నం నేను చేస్తాను. మీ కులదైవాన్ని వేడుకోండి.
దైవశక్తికి ముందు మరే దుష్టశక్తి గెలవనే గెలవదు. டேய் விஜய ராஜேந்திர பகதூர் வாடா வெளிய வா வா நீ என்ன எரிச்சு சாம்பலாக்குனாலும் நான் உன்னை பழி வாங்காம விட மாட்டேன்டா. గౌరీ పట్టుకోండి. நான் பழி வாங்காம விட மாட்டேன். प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः।